వర్డ్ ఫ్రమ్ హోమ్ అన్న ఈ సిరీస్కి మరొకసారి స్వాగతం. లాక్డౌన్ మళ్ళీ ఎక్స్టెండ్ అవ్వింది. మొదట 21 రోజులు, 19 రోజులు, ఇప్పుడు ఇంకో 14 రోజులు. అఫ్కోర్స్ కొంత రిలాక్సేషన్ ఉంది, కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఏం రిలాక్సేషన్ ఉంటుంది? మనం అందరం రెడ్ జోన్లోనే ఉన్నాం. అయితే ఇలాగ ఈ అన్సర్టన్ టైమ్స్లో మనం కొనసాగుతుండగా ఇంత పెద్ద విపత్తు వచ్చిందే. మరి ఆ గవర్నింగ్ బాడీ అయిన WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇలాంటి వాటన్నిటి గురించి స్టడీ చేసి వార్న్ చేస్తారు. మరి వారు ఇలాంటి పరిస్థితులు ప్రారంభమైనప్పుడు వారు వార్నింగ్ ఇవ్వలేదా? WHO సైట్కి వెళ్ళి చూశాను నేను. అయితే జనవరి 30వ తారీఖు చైనా దేశంలో 9,692 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. అప్పటికి జనవరి 30, ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. 213 మంది చనిపోయారు చైనాలో, వుహాన్ ఆ ప్రాంతంలో. చైనా బయట 82 మందే ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు 3 నెలల క్రితం. అంత చిన్నగా ప్రారంభమైంది. అయితే జనవరి 30వ తారీఖున ఈ స్టాటిస్టిక్స్ ఇలా ఉండగా WHO వాళ్ళు ఇచ్చిన బులెటిన్లో వాళ్ళు అన్నారు, దిస్ ఈజ్ ఏ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. అంటే ప్రపంచంలో దేశాలన్నీ కొంత జాగ్రత్త పడాలి, కన్సర్న్ అవ్వాలి. ఎందుకంటే పబ్లిక్ యొక్క హెల్త్కి సంబంధించిన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అన్నారు. అంటే అది వార్నింగే కదా. నేను వారిని సమర్థించట్లేదు, వేరే దేశాలని నేను పాయింట్అవుట్ చేయట్లేదు. నేను కొన్ని వాస్తవాలు మీ ముందు పెడుతున్నాను అంతే. దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఫిబ్రవరి 10వ తారీఖు వారు చెప్పిన మరొక బులెటిన్లో వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఒక నిప్పు రవ, కానీ త్వరగా ఇది ఒక పెద్ద అగ్నిగా అయిపోద్ది. స్పార్క్ అన్నారు. ఇట్ విల్ బికమ్ ఎ ఫైర్. వీ హ్యావ్ ఎ విండో ఆఫ్ ఆపర్చునిటీ. అంటే ఒక చిన్న కిటికీ తెరవబడింది, ఇంకా తెరిచుంది. ఇది ఆ కిటికీ తెరిచున్న అవకాశాన్ని దయచేసి సద్వినియోగం చేసుకోండి అన్నారు. మన దేశము, అమెరికా దేశం, అన్ని దేశాలు అంత సీరియస్గా పట్టించుకోవాలి. ఫిబ్రవరి 10, మార్చి 11వ తారీఖు వారిది పాండమిక్ అన్నారు. దీనికంటే పెద్ద విపత్తు లేదని చెప్పేశారు. దాని తర్వాత ఇంకో 11 రోజులు అయ్యాక మనం జనతా కర్ఫ్యూతో ఈ లాక్డౌన్స్ ప్రారంభమయ్యాయి. ప్రశ్న ఏంటంటే, వార్నింగ్ అన్నది మన లైఫ్లో ఎన్నోసార్లు అనేక రీతిలుగా దేవుడు మనకిచ్చాడు. నా జీవితంలో ఎన్నోసార్లు ఆయన వార్న్ చేశాడు. నేను కానీ ఆ వార్నింగ్స్ పట్టించుకోలే, తీవ్రమైన వెల చెల్లించాను. ఇప్పుడు ప్రతి చిన్న వార్నింగ్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటాను నేను. కేవలం వార్నింగ్స్ అనే కాదు, దేవుడి యొక్క వాక్యం మనం తెరిచినప్పుడు ఆయన చెప్తున్న వాటిని మనం వింటున్నామా? గతంలో దేవుడు ఎన్ని విషయాల గురించి వార్న్ చేసినప్పుడు మనం విన్నామా లేదా? ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అంతా చదివితే బాగుంటుంది, కానీ ఈ ధ్యానం కోసం 25 నుంచి 29 వచనాలు. యాక్చువల్గా 14వ వచనం నుంచి మీరు చూస్తే అక్కడ హెచ్చరిక ఉంది, అలాగే ప్రోత్సాహం కూడా ఉంది. 4 వార్నింగ్స్ మనం 25వ వచనం నుంచి 29వ వచనం వరకు చూస్తే 4 వార్నింగ్స్ ఉన్నాయి అక్కడ, 4 హెచ్చరికలు. మొదటిది అది చాలా పాయింటెడ్, అంటే స్పష్టంగా సూటిగా ఉన్న హెచ్చరిక. ఏంటి ఆ పాయింటెడ్ హెచ్చరిక అంటే 25వ వచనంలో ఏమనుంది? అక్కడ మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండా ఉండునట్లు చూచుకొనిడి. మీకు బుద్ధి చెప్పు వాని మాటలు నిరాకరించొద్దు. మనల్ని సృష్టించిన సృష్టికర్త మన మేలు కోసం ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆయన వార్న్ చేస్తూ ఉంటాడు, ఆయన హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. మరి ఇలాంటి సమయం, ఇంకా దేవుని మహాకృపను బట్టి ఆయన 2వ రాకడ ఆలస్యం అవుతుంది, కానీ ఆయన తప్పకుండా తిరిగి వస్తాడు. మరి ఆ విండో ఆఫ్ ఆపర్చునిటీ, ఇంకా అవకాశం ఉంది ఆయన వైపుకి తిరగడానికి. ఆయనతో సంబంధం ఉన్న వాళ్ళు, ఆయనతో సన్నిహితమైన సంబంధం కలిగి దేవుని ప్రథమ స్థానం పెట్టుకొని దేవుని యొక్క చిత్తం మీ జీవితంలో తెలుసుకొని దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడైనా ఆయన మాట నిరాకరించకుండా ఉంటారా? పాయింటెడ్. అయితే రెండు విషయాలు అక్కడ ఏంటంటే, 2 కొండల గురించిన విషయం. సీనాయి పర్వతము, సియోను పర్వతం. సీనాయి పర్వతం దగ్గర
ఇజ్రాయేల్ జనాంగం దేవుని దగ్గరికి సమీపింపలేకపోయేవారు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మోషే వెళ్ళాడు, ధర్మశాస్త్రం తీసుకొని వచ్చాడు. దాని తర్వాత సియోను పర్వతం, ఆ పర్వతం మీద గొల్గొతా ప్రాంతం దగ్గర కల్వరి యేసుప్రభు వారు మరణించారు. ఆయన ద్వారా ఇప్పుడు పరిశుద్ధమైన దేవుని దగ్గరికి మనం సమీపించగలుగుతున్నాం. అయితే ఇజ్రాయేల్ జనాంగం మోషే మాట వినలేదు, ఇతర ప్రవక్తల మాటలు వినలేదు, యేసుప్రభు వారి మాట వినలేదు, తృణీకరించారు. ఇప్పుడు అందరి మాటలు ఆ పరిశుద్ధ గ్రంథంలో మన కోసం ఉన్నాయి. మరి అందులోని మాటలను మనం వింటున్నామా? రెండవది, ఇది కేవలం పాయింటెడ్ వార్నింగే కాదు, ఇది పవర్ఫుల్ వార్నింగ్. 26వ వచనంలో దేవుని యొక్క వాయిస్, ఆ శబ్దము భూమిని చలింపజేయుచున్నది. దేవుని యొక్క శబ్దము భూమిని చలింపజేయుచున్నది అంటే దాని తర్వాత నెక్స్ట్ వచనంలో ఉంటుంది, రెండవసారి అయితే భూమియును దాని తర్వాత పరలోకమును ఆయన కంపింప చేస్తాడని. ఇప్పుడు ప్రపంచం అంతా ఆయన చెలింపు చేస్తున్నాడు, కదిలిస్తున్నాడు గంభీరంగా. ఒక్క వైరస్ని ఆయన పరిమితించి ప్రపంచంలో అందరినీ యొక్క ఆకర్షణ ఆయన వైపుకి, అటెన్షన్ ఆయనకి ఇవ్వాలని హోల్ వరల్డ్ని ఆయన షేక్ చేస్తున్నాడే. మరి మీరు ఆయన మాటలను, ఆయన స్వరమును నిరాకరిస్తారా, అంగీకరిస్తారా? ఒక వార్నింగ్కి శక్తి దేని మీద ఉంటుందంటే ఆ వార్నింగ్ ఇచ్చే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ద పవర్ ఆఫ్ ద వార్నింగ్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ ఈజ్ వార్నింగ్. వార్న్ చేస్తున్నది అంటే COVID-19 గురించి WHO, తర్వాత ప్రతి గవర్నమెంట్, ప్రతి అధికారంలో ఉన్న సిబ్బంది, మెడికల్ వారు వార్న్ చేస్తున్నారు, పోలీస్ వారు వార్న్ చేస్తున్నారు, ప్రభుత్వాలు వార్న్ చేస్తున్నాయి. కానీ మనని సృష్టించిన సృష్టికర్త నిత్యత్వం గురించి మాట్లాడుతూ ఈ లోకయాత్ర ముగించిన తర్వాత పరలోకమైనా నరకమైనా దాని నిర్ణయం ఈ లోకంలో తీసుకోవాలి. దానికోసం ఆయన తన ప్రియకుమారుడిని పంపించి సిలువ మీద ఆయన అప్పగించాడు. ఆయన వైపుకి తిరిగితే మనం రక్షింపబడతాం. రక్షింపబడిన వారు ఆయన కోసం జీవించాలి. ఈ వార్నింగ్ మీరు వింటున్నారా? ఇది పవర్ఫుల్ వార్నింగ్. మూడోది చాలా ప్రాక్టికల్ వార్నింగ్. అందులో ఏమని ఉంటుందంటే, చెలింప చేయబడినవి నిలకడగా ఉండును. 27 నుంచి చెలింప చేయబడినవి అంటే కదిలించలేనివి కొన్ని ఉన్నాయంట. అవేంటో నేను చెప్పేసి ముగించేస్తాను. కదిలించలేనివి. ఈ భూప్రపంచం అంతా దేవుని యొక్క గంభీరమైన ఈ యొక్క ఇంటర్వెన్షన్ ద్వారా కదిలింపబడుచుండగా కదిలింపబడని వాటిని మనం చూసి స్థిరంగా ఉండాలి. దేవుని యొక్క రాజ్యం కదిలింపబడినది. మన హృదయాల్లో ఏర్పరిచిన దేవుని రాజ్యం కదిలింపబడినది. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎస్టాబ్లిష్ చేసే రాజ్యం యెరూషలేములో ఆ 1000 ఏళ్ల పరిపాలన కదిలింపబడినది. ఇది పవర్ఫుల్, ప్రాక్టికల్. దాని తర్వాత ఇది పర్సనల్. ఇది చాలా పర్సనల్ వార్నింగ్. ఎందుకంటే మీకు బుద్ధి చెప్పుచున్న వాని మాటలను మీరు నిరాకరించొద్దు. దిస్ ఈజ్ ఎ పర్సనల్ వార్నింగ్. అయితే కదిలింపబడనిది ఏంటి? దేవుని యొక్క సింహాసనం కదిలింపబడదు, చలనం లేనిది. ఆ సింహాసనం రెండు, ప్రస్తుతం దేవుని యొక్క సింహాసనం అనే కృపా సింహాసనంగా దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16. ఆయన కృపా సింహాసనం వద్దకు మనం ధైర్యంగా రావచ్చు, కనికరమును పొందడానికి సమయోచితమైన సహాయం దేవుడు మనకిస్తాడని. ఇప్పుడు కావాలండి మనకి సహాయం. ఎవ్రీబడి ఈజ్ డెస్పరేట్ ఫర్ హెల్ప్ అండ్ వీ కెన్ కమ్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ విచ్ విల్ నాట్ బి షేకెన్. కదిలింపబడదు. అయితే అదే ప్రకటన గ్రంథం 20:11 వచ్చేసరికి గొప్ప ధవల సింహాసనం, గ్రేట్ వైట్ థ్రోన్, అక్కడ నిలబడితే శిక్ష తప్పదు. ఏ సింహాసనం దగ్గరకు వస్తారు? కదిలింపబడని కృపా సింహాసనం దగ్గరికి రండి. మనకి సమయోచితమైన సహాయం ఆయన ఇస్తాడు, సమయోచితమైన ఆలోచన మనకి ఇస్తాడు. రెండవది, కదిలింపబడిన దేవుని యొక్క వాక్యం మనకి తెలుసు. భూమి ఆకాశమును గతించిన కానీ దేవుని వాక్యం ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. మూడవది, దేవుని యొక్క సంఘం కదిలింపబడదు. మత్తయి సువార్త 16:18 పేతురుని చూసి యేసుప్రభు వారు స్వయాన్ని చెప్పిన మాటలు. పేతురు, నీ మీద, ఈ బండ మీద నా సంఘమును కడతాను, పాతాళపు ద్వారములు దాని ఎదుట నిలువజాలవు. దేవుని యొక్క బిడ్డలు కదిలింపబడని వారు. మనం నిజంగా దేవుని యందు విశ్వసించిన వారమైతే మనము కదిలింపబడడానికి వీల్లేదు.
దేవుని యొక్క వాగ్దానాలను బట్టి, దేవుని యొక్క ప్రవచనాలను బట్టి, దేవుని యొక్క సంరక్షణను బట్టి, దేవుని యొక్క గంభీరమైన కృపను బట్టి కోవిడ్-19 గురించిన వార్నింగ్ ఉండిందండి. కానీ చాలా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు స్పందిస్తున్నారు. కానీ దేవుని యొక్క కృప మన వైపు ఉండగా దేవుడిస్తున్న వార్నింగ్స్ని మనము నిరాకరించొద్దు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.